At Anurag University, be everyone you dream to be. చాలా బాగుంటుంది. ఇక నేను దూకేస్తా. మాస్టర్ మీరు ఉండండి ప్లీజ్. కంట్రోల్. బాగుందా? అవును, రోమియో ఏది? మాస్టారు కాస్త నవ్వండి. ఇక్కడున్నావా? చీకట్లో కనబడలేదు. నీ ఫేస్, నీ కలర్. కృష్ణ గారు మీరు ఉండండి రాధా గారు. పాపం దూకేసిన ఇప్పుడు గ్యారెంటీగా చేస్తాడు. అవును, ఇందక్కడి నుంచి దూకేస్తాను అంటున్నా. దూకు దూకు. ఎరా, నా మాటలు బుల్లెట్లా ఉంటాయా? బుల్లెట్లలో ఉంటాయో తెస్తారా నీకు? కృష్ణ గారు, ఇది బుల్లెట్. కృష్ణ గారు మీరు ఉండండి రాజా గారు. ఓయ్, నువ్వేంట్రా? నువ్వు నీ ఫేసు, ఈ పొట్టేంట్రా? ఈ సీరేంట్రా? అసలు ఈ బండలో పోలీసులో ఉన్నాడా? అసలు రాధా గారు తప్ప మీరెవరైనా పోలీసుల్లో ఉన్నారా? రాధా గారు, అసలు వీళ్ళెవరైనా? గుడ్ నైట్ రాధా గారు. ఎలా పడ్డారో చూడు. ఇలాంటి ఫ్లేవర్స్ కడుతుంటారా నేను ప్రాక్టీస్ చేసేది. ప్రతి వాడు పోలీస్ అయిపోదామని. ఛీ, 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 ఛీ. ఒక్కడికి ఫిజికల్ ఫిట్నెస్ లేదు కదా. ఏ బాబు, నిన్నే ఇట్రా. టీచర్ కమింగ్. బా చేస్తున్నావు బాబు. థ్యాంక్ యూ మేడం. ఏ ఊరు మంది? అత్తిలి. మాది అత్తిలే. అచ్చా, క్లాస్ లో ఫస్ట్ అంటగా? అవును మేడం. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ టీచర్, థ్యాంక్ యూ టీచర్, థ్యాంక్ యూ. ఓకే, కమ్ ఆన్ గో టు ది క్లాస్. కుట్టిన దెబ్బ తగల. ఈ రోజు ఐపీఎస్ ఆఫీసర్ రామ్మోహన్ రావు గారిని హత్య చేసినటువంటి అతి దారుణమైన క్రిమినల్ ని కమిషనర్ నాగేంద్ర నాయుడు గారు కోర్టుకు తీసుకురాబోతున్నారు. ఈ హత్య దేశంలో ఎంత ఉధృతాన్ని సృష్టించిందో మనందరికీ తెలుసు. మరి ఇటువంటి క్రిమినల్ మీద న్యాయస్థానం ఎటువంటి తీర్పునిస్తుందో చూడాలి. మీకు ఏంటి సంబంధం? ఈ హత్య చేయడానికి కారణం ఏంటి? మీరు ఒక్కలే చంపారా లేక మీ వెనకాల ఏమైనా గ్యాంగ్ ఉందా? అందులోనూ ఒక పోలీస్ ఆఫీసర్ని చంపడానికి కారణం ఏంటి చెప్పండి. అయినా అతనిపై మీకేంటి కక్ష? మీకు ఇక్కడ ఎవరైనా సపోర్ట్ చేస్తున్నారా? ఇన్ని క్వశ్చన్స్ వేసినా ఒక్కదానికి సమాధానం చెప్పరేంటండి? ఒరేయ్, నిన్నేరా? ఒక మనిషి పుట్టుకు ఇంకొక మనిషిని దారుణంగా చంపడానికి సిగ్గుగా లేదు? యువర్ ఆనర్, పోలీస్ కమిషనర్ గారి సెల్ ఫోన్ లో క్లిప్ చూసి మీరు జడ్జ్మెంట్ పాస్ చేసే ముందు నా సెల్ ఫోన్ లో కూడా క్లిప్ ఉంది, చూడండి యువర్ ఆనర్. How is it possible? దట్స్ కాల్డ్ మాఫింగ్ యువర్ ఆనర్. ఒక మనిషి ఫోటో తీసుకుని దానికి బాడీ క్రియేట్ చేసి ఆ బాడీ ఏమన్నా చేస్తున్నట్టు కంప్యూటర్లో క్రియేట్ చేయొచ్చు యువర్ ఆనర్. పోలీసు వాళ్ళు దొంగ సాక్ష్యాలు పెట్టి చాలా మందికి శిక్షలు పడేలా చేస్తారు. అది మీకు తెలుసు, నాకు తెలుసు. కానీ కంప్యూటర్ టెక్నాలజీ ఉపయోగించి మాఫింగ్ చేసి ఇండియా చూడడానికి వచ్చిన టూరిస్ట్ ని కేసులో ఇరికించి లోపల పడేశారంటే నాకు వినడానికి సిగ్గుగా ఉంది యువర్ ఆనర్. ఇట్స్ ఆల్ ఏ బిగ్ లై. ఇదంతా పెద్ద అబద్ధం. మిస్టర్ డిఫెన్స్ లాయర్, ఏది అబద్ధం? రామ్మోహన్ రావు చచ్చిపోవటం అబద్ధమా? కాదు, నిజం. రామ్మోహన్ రావు ఒంట్లో 36 కత్తిపోటు ఉండడం అబద్ధమా? కాదు, నిజం.
రామ్మోహన్ రావు ఒంట్లో చివరి రక్త పొట్టు వరకు రోడ్డు మీద పారడం అబద్ధమా? కాదు, నిజం. టోటల్ గా రామ్మోహన్ రావు మర్డర్ నిజం. నిజం. ఇట్స్ ఎ బేర్ ఫ్యాక్ట్. అండర్స్టాండ్? ఆర్డర్ ఆర్డర్. కమిషనర్ గారు, మీరు చూపించిన ఈ వీడియో క్లిప్ ఆధారంగా ఈ కేసు విషయంలో కన్విక్షన్ చేయడం కుదరదు. కానీ ఈ వీడియో తీసిన వ్యక్తి, ఈ వీడియో క్లిప్ నేనే షూట్ చేశాను, నేను వీడియో తీసినప్పుడు సాక్షులు వీరిద్దరు అని కోర్టు వారికి వివరిస్తే ఇమీడియట్గా ఇతనికి ఉరిశిక్ష విధిస్తాను. విట్నెస్ ని గ్యాదర్ చేయడానికి ఐ నీడ్ సమ్ టైం యువర్ ఆనర్. విట్నెస్ ని సేకరించి ఛార్జ్ షీట్ ఫైల్ చేయడానికి మీకు 90 డేస్ గడువు ఉంటుంది. 90 డేస్లో కనుక మీరు ఛార్జ్ షీట్ ఫైల్ చేయలేకపోతే అతన్ని బెయిల్ మీద రిలీజ్ చేయాల్సి ఉంటుంది. యూ హ్యావ్ 90 డేస్. థ్యాంక్ యూ యువర్ ఆనర్. క్యాడెట్స్, వెల్కమ్ టు ద ఫైరింగ్ రేంజ్. ఈ రోజు మీకు గన్ ఫైరింగ్ ఎలా చేయాలో నేర్పిస్తాం. బట్ రిమెంబర్ వన్ థింగ్ క్యాడెట్స్, ఇవి మీరు ఇంట్లో కాల్చుకునే దీపావళి తుపాకులు కావు. దీస్ ఆర్ ఒరిజినల్ గన్స్ విత్ లైవ్ బుల్లెట్స్. సో కాన్సంట్రేట్. రెడీ? గివ్ ది ఆర్డర్. Cadets, serial number 1 to 10, take your positions. మాయా మాయా మాయా, హలో, ఇక్కడే ఉన్నానమ్మా, నీ పక్కన. అప్పుడే వచ్చేసావా? అవును. మాయా ఆ. పోలీస్ వాళ్ళు ఫైరింగ్ ఎందుకు నేర్చుకోవాలి అనే గానీ డౌటు? అవును. ఇప్పుడు టెర్రరిస్టులు, మావోయిస్టులు, ఫ్యాక్షనిస్టులు, రేపిస్టులు పోలీసు వాళ్ళు ఆగమంటే ఆగే రకం కాదమ్మా. 3 సార్లు వార్నింగ్ ఇచ్చి వినకపోతే ఫైరింగ్ చేసి మనమే ఆపాలి. ఓహో, కానీ మాయా కాల్చే వరకు అక్కడే నిలబడి ఉండరు కదా, అటో ఇటో పారిపోవడానికి ట్రై చేస్తారు కదా. అవును. మరి అదేంటి మాయా, కదలకుండా ఉండే బోర్డు మీద ఎలా ప్రాక్టీస్ చేస్తున్నారు? అయితే నన్ను ఇప్పుడు ఏం చేయమంటావు? అక్కడ బోర్డు తీసేసి మీరే రేపిస్ట్ అనుకుని అటు ఇటు పరిగెత్తండి, అప్పుడు నేను కాలుస్తాను. స్టాప్ యువర్ ఎదవ డిస్కషన్స్ అండ్ స్టార్ట్ ఫైరింగ్. మావయ్య, ఏమైందమ్మా? సౌండ్ ఎక్కువగా ఉంది, నాకు భయం వేస్తోంది. నీ నోట్లోంచి వచ్చే మాటల కంటే ఇదేమీ పెద్ద సౌండ్ కాదు. అండర్స్టాండ్? నాకు భయం, నేను చేయను. నువ్వు చేయకపోతే అకాడమీ వదిలి వెళ్ళిపోవాలి. డౌట్ క్లియర్డ్? టేక్ పొజిషన్. కమ్ ఆన్ క్యాడెట్స్. రాధా గారండి, ఎక్కడున్నారండి? రాధా గారండి. కృష్ణ గారు, మ్యూజిక్ వింటూ ఫైరింగ్ చేయండి, ఏం తెలీదు. రాధా గారు, మీరు చాలా మంచి మనిషి అండి. ఏంటిది? గన్ ఎవరిది? నాదే. నీకెక్కడిది? గిఫ్ట్. ఎవరిచ్చారు? గర్ల్ ఫ్రెండ్. ఆ గన్తో పేలిస్తే మనుషులు చచ్చిపోతారు. చచ్చిపోవాలనే కదయ్యా కాల్చేది. చెప్పగళ్ళలో ఉన్నాడు. ఈరోజు తెల్లవారుజామున నల్లమల అడవుల్లో పోలీసులకి నక్సలైట్లకి మధ్య తీవ్రమైన ఎన్కౌంటర్ జరిగింది. హలో అపర్ణ, ఈరోజు ఎన్కౌంటర్ ఎన్ని గంటలకు జరిగింది? ఎంతమంది చనిపోయారు? ఈ ఎన్కౌంటర్ లో ఎంతమంది చనిపోయారో ఇంకా తెలియలేదు. పోలీసులు లోపలికి వెళ్ళడానికి ఇంకా పర్మిషన్ ఇవ్వలేదు. మేడం రండి, కెమెరా తెచ్చుకొని మీకు కావాల్సిన ఫోటోలు తీసుకోండి. పోలీసుల సమాచారం ప్రకారం వాళ్ళ రికార్డ్స్ లో ఉన్న మోస్ట్ వాంటెడ్ దళం ఇది. ఈ దళం గురించి ప్రత్యేక బృందాలు గత 3 సంవత్సరాలుగా గాలిస్తున్నాయని సమాచారం. పోలీసులకి నక్సలైట్లకి మధ్య జరిగిన కాల్పుల్లో ఈ దళంలోని మొత్తం 15 మంది చనిపోయారు. చనిపోయిన వారిలో ఈ దళ కమాండర్ లేకపోయినా ఫస్ట్ టైం దళ కమాండర్ ఫోటో ఒక బ్యాగ్ లో దొరికింది. పోలీసుల కథనం ప్రకారం గత 2 నెలలుగా దళ కమాండర్ హైదరాబాద్ లోనే ఉండొచ్చని సమాచారం. ఈ అమ్మాయి పేరు కృష్ణవేణి. అలియాస్ కృష్ణక్క. ఈ దళానికి నాయకురాలు.
ఈ అమ్మాయి ఎక్కడ కనిపించినా దగ్గరలో ఉన్న పోలీస్ స్టేషన్ కి సమాచారం అందించండి. ఆ అమ్మాయి ఏమో నాక్సలైట్, చాలా బాగుంది. నువ్వేంట్రా జేబు దొంగవా? మరి నువ్వు కొండవీటి దొంగవా? నువ్వు యమ దొంగవా? నువ్వు దొంగ మొగుడువిరా. నువ్వేంట్రా చిలిపి దొంగవా? నువ్వేంటమ్మా దొంగల రానివా? సినిమాలు బాగా చూస్తారనుకుంటా. గుడ్ మార్నింగ్ మేడం. అది క్లాస్ తీసుకుంటున్నాను మేడం. చూశానుగా ఎంత బాగా క్లాస్ తీసుకుంటున్నారు. ఇప్పటి వరకు మీరు ఆడిన నాటకాలు, చేసిన కామెడీలు అన్నీ నాకు తెలుసు. మీ అందరికీ 1 వీక్ టైం ఇస్తున్నాను. సీరియస్గా మీ ట్రైనింగ్ కంప్లీట్ చేశారా? సరే సరి. లేకపోతే గవర్నమెంట్ సొమ్ము వేస్ట్ చేసినందుకు మీలో ఒక్కొక్కరికి 3 సంవత్సరాల జైలు శిక్ష నేనే దగ్గరుండి వేయిస్తాను. వీళ్ళందరికీ దగ్గరుండి ట్రైనింగ్ ఇవ్వాల్సిన బాధ్యత నీదే. వీళ్లలో ఏ ఒక్కరు ఫెయిల్ అయినా I'll take first action on you. Understand? Yes, madam. Very good, Radha. We need good cadets like you in this academy. Thank you, madam. Keep it up. ఇక్కడున్నావా రోమియో? నేను అలాంటివన్నీ మానేశాను. నేను మానలేదుగా. వద్దు ప్లీజ్, వదిలేవా నన్ను. వావ్, గ్రీకు వీరుడు. వరే వా, వాట్ మజిల్స్. పైన ఎవరు ఇంకా లైట్లు వేసుకుని పడుకుంది? బాబాయ్, ఆ సౌండ్ గ్యారెంటీ హిట్లర్ గారి సౌండే. ఇప్పుడు కానీ మన ఇద్దరిని ఈవిడితో చూసాడు అనుకో, మన పని ఏం చేద్దాం బాబాయ్? అయితే ఓ పని చేద్దాం. ఈ ఆంటీని తీసుకుని ఆడిటోరియం కదా. సూపర్ ఐడియా బాబాయ్. కమాన్ కమాన్ ఆంటీ, కమాన్ 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 కమాన్. కమాన్. నేను తప్పకరా. పద పద. మీరు అలా టచ్ చేస్తుంటే ఏంటో అయిపోతుంది. వాట్ ఇస్ స్టైల్? రండి రండి రండి. రామా రా తొందరగా. అమ్మయ్యా. బాబాయ్, ఈ ప్లేస్ సేఫ్ అంటావా? ఆ రాధాగాడికి కనపడినంత వరకు సేఫే. బాబాయ్, మ్యాటర్ లీక్ అయిపోయింది. ప్లాన్ వీక్ అయిపోయింది. వాట్ ఏ ట్విస్ట్. బాయ్స్, వావ్. 1 2 3 13 15 18 20 25 boys. I love boys. మేడం, Here, ఎక్కడికి మేడం? just drive. ఇక్కడే ఉండండి.
మేడం ఓపెన్ ద లాక్ అండ్ గో ఇన్సైడ్. కృష్ణ గారు రాధా గారు టీవీలో మీరు నక్సలైట్ న్యూస్ వచ్చింది. అకాడమీ నుంచి ఎవరు కిడ్నాప్ చేశారు? అసలు మీరు ఇక్కడ ఏం చేస్తున్నారు? ఏంటిదంతా? నా జీవితం నాశనం అయిపోయింది. దీని అంతటికి కారణం ఆ పోలీస్ కమిషనర్. పోలీస్ కమిషనర్? అదిగో అదిగో ఆయనే. డాడీ? డాడీయా? అవును, హీస్ మై ఫాదర్. అయిపోయింది. నా జీవితం పూర్తిగా నాశనం అయిపోయింది. డాడీ, వాట్స్ ఆల్ దిస్? ఈ అమ్మాయి నక్సలైట్ కాదు, సత్యం కంప్యూటర్స్ లో సాఫ్ట్వేర్ ఇంజనీర్. 5 kilometers zoom is there. Yes, ma'am. Window open. Go and check. ఆఫీస్ ఎగ్గొట్టి ఎక్కడ తిరిగి వస్తున్నారే మీరు? అదిగో దాన్నే అడుగు. ఏమైంది అలా ఉన్నావు? ఒంట్లో బాలేదా? ఏం లేదు. లేవండి, రెడీ అవ్వండి, సంధ్య పెళ్ళికి వెళ్ళాలి కదా. ఏయ్ నువ్వేంటే పెళ్ళికి రావా? రెడీ అవ్వ పదా. నేను రాను. సరే నీ ఇష్టం. వెళ్ళొస్తామే. ఈ రోజు హత్యకు గురైన ఐపీఎస్ ఆఫీసర్ రామ్మోహన్ రావు భౌతిక కాయాన్ని పోస్టుమార్టం చేసి పోలీసులు ఇప్పుడే ఇంటికి తీసుకొచ్చారు. నగర పోలీస్ కమిషనర్ నాగేంద్ర నాయుడు కూడా వచ్చారు. ఈ కేసులో ఏమైనా క్లూ దొరికిందా? ఎంతవరకు వచ్చింది సార్ ఇన్వెస్టిగేషన్? కమిషనర్ గారు చూడండి, నిజాయితీ నిజాయితీ అని 36 సంవత్సరాలు పోలీస్ డిపార్ట్మెంట్ కు సేవ చేసినందుకు గాను సరిగ్గా 36 కత్తిపోట్లే పొడిచి చంపేశారండి. చచ్చిపోయిన తర్వాత కూడా బ్రెయిన్ లో ఇంకా ఏమైనా నిజాయితీ మిగిలిపోయిందేమోనని పోస్ట్ మార్టం చేసి బ్రెయిన్ లో ఆ నిజాయితీని ముక్కను కూడా తీసేసి ఇలా అప్పచెప్పారండి. చూడండి సార్, చూడండి. కమిషనర్ గారు, ఇంత పెద్ద పోలీస్ ఆఫీసర్ని పట్టపగలే అతి దారుణంగా చంపేస్తే ఇప్పటి వరకు ఒక్కరిని కూడా అరెస్ట్ చేయలేదు. అసలు ఏం చేస్తుంది సార్ మీ పోలీస్ డిపార్ట్మెంట్? చెప్పండి. చూడండి, we are doing our best. Please give us some time. ప్రతిసారి డూయింగ్ అవర్ బెస్ట్ అనడం, ఆ ఫైల్ని అటకెక్కించేయడం, కొన్నాళ్ళకి ఈ ఫైల్ కూడా అటకెక్కేస్తుందా సార్? చూడు మిస్టర్, ఎక్కువగా మాట్లాడుతున్నాను. హలో సార్, ప్రెస్ తో మాట్లాడుతున్నారు మీరు. ఫ్రీడమ్ ఆఫ్ ప్రెస్ అంటే ఏంటో తెలుసా మీకు? చూడండి, ఈ మర్డర్ గురించి ఎవరి దగ్గర ఇన్ఫర్మేషన్ ఉంటే నా పర్సనల్ నెంబర్కి ఫోన్ చేయండి. దిస్ ఈజ్ మై పర్సనల్ నెంబర్ 9393324545. ఎనీ ఇన్ఫర్మేషన్ ప్లీజ్ కాల్ మీ డైరెక్ట్లీ. ప్లీజ్ హెల్ప్ us to solve this case. సరిగ్గా 36 కత్తిపోట్లే పొడిచి చంపేశారండి. This is my personal number 9393324545. Any information please call me directly. Please help us to solve this case. Just a minute.
ఎక్స్క్యూజ్ మీ, ఎస్ లైటర్ ప్లీజ్. వెల్కమ్ టు హైదరాబాద్. వీడియో ఎక్కడి నుంచి తీసుంటారు? నిన్నటి సీసీటీవీ క్లిప్ కావాలి. ఎవరు మీరు? చెప్తే గాని బా. వెనకాలండి, రండి వెనక్కి, అక్కడ పెట్టండి. ఓపెన్ ద క్లాత్. And don't forget to subscribe to iDream. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. Please like, share and subscribe to the channel. కంగ్రాచులేషన్స్ iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. ప్లీజ్ సబ్స్క్రైబ్ iDream మీడియా. Please subscribe to iDream. సబ్స్క్రైబ్ iDream. Please subscribe to iDream.